హాయ్ అండి. బ్లౌజ్కి ఇన్విజిబుల్ పైపింగ్ చేస్తే మనం ఎంత అమౌంట్ చెప్తే అంత అమౌంట్ డిమాండ్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది నేను చూపిస్తాను. చెప్తే ఇప్పుడు ఒక క్లాత్ తీసుకోవాలి కదా, ఈ క్లాత్ని ఇలా క్రాస్ పీసెస్ కట్ చేసేసుకొని ఇలా అటాచ్ చేసేసుకోండి. అటాచ్ చేసుకున్నాక ఈ పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదా, ఇలా సన్నగా ఉండే పైపింగ్ థ్రెడ్ తీసుకోండి. ఈ పైపింగ్ థ్రెడ్కి ఇలా మిడిల్లో ఫోల్డ్ చేసేసుకొని సింగిల్ పాదం వేసేసుకుంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇలా స్టిచ్ చేసుకోవాలి వన్ సైడ్కి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ వరకు చూపిస్తాను చూడండి. ఇలా ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని ఎక్స్ట్రా పీసెస్ అంతా ఇలా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్కి ఎలా పెట్టాలో చూపిస్తాం. ఇలా ఉంది కదా, 1/2 ఇంచ్ ఇంచ్లో ఇట్లా వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఇలా పైపింగ్ పెట్టాం కదా, ఇది ఇలా లోపలికి ఉండాలి, ఇది మాత్రం పైకి ఉండాలి. చూడండి, అలా పైపింగ్ వేసింది లోపలికి. నీట్గా ఇలా పెట్టేసుకుంటే ఒక పిన్ పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది కదలకుండా. ఇట్లా సిల్క్ క్లాత్ కంటే పిన్ పెట్టేసుకుంటే ఎక్కడ హెచ్చు తగ్గులు రాకుండా నీట్గా వస్తుంది. లోపల 1/2 ఇంచ్ వదిలేసుకొని ఇలా కట్ చేసేసుకోండి. ఇప్పుడు మధ్యలో అక్కడక్కడ చిన్న కట్టాకి ఇచ్చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నారంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇక్కడ ముక్కలు తెలియకుండా ప్రాసెస్ ఉంటాయి కదా, తిరుగుతున్నా ఉంటుంది, అందుకని. ఇప్పుడు ఇట్లా పెట్టాను చూడండి ఒకసారి. సింగిల్ పాదం వేసాను కదా, అది నేను తీసేసుకున్నా. పైపింగ్ ఉంది కదా, ఈ పైపింగ్కి ఈ క్లాత్ మధ్యలో స్టిచ్చింగ్ వచ్చేటట్టు వేయండి. క్లాత్ ఇలా జరుపుకుంటూ రౌండ్స్
లైనింగ్ అటాచ్ చేసుకుంటాం కదా, అలా అటాచ్ చేసేసేయండి. ఇట్లా హెచ్ టైప్ లేకుండా నీట్గా ఇలా క్లాత్ పెట్టుకొని ఇలా వేస్తే లోపల ఎక్స్ట్రా క్లాత్ ఉండకోకుండా నీట్గా వస్తుంది. ఇక్కడ ఉంది కదా, సైడ్స్ వేసేసిన తర్వాత చివరిలో ఇలా లాస్ట్ వేసేసేయండి. క్లాత్ ఇలా అడ్జస్ట్ చేసుకుని ఎక్స్ట్రా ఉంది కదా క్లాత్, దాన్ని ఇలా కట్ చేసేసుకోండి. చూడండి ఒకసారి ఫైనల్ లుక్ ఎలా వచ్చింది. ఇలా వస్తుందండి. ఇలా పెట్టి మనం స్టిచ్ చేసామంటే కస్టమర్ దగ్గర మనం ఎంత అమౌంట్ డిమాండ్ చేసినా కూడా వాళ్ళు కాదనకుండా నీట్గా ఇస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.